ఫ్రెండ్స్, మలేషియాలో మీరు ఇప్పటి వరకు చూడని ఒక ప్లేస్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా. అదే జెంటింగ్ హైలాండ్స్. ఈ ప్లేస్ ఎక్కడుంటుంది, ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ప్రతిదీ నీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్లో మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అంతే. సో ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రజెంట్ నేను మలేషియా దేశంలో రాజధాని కౌలాలంపూర్లో జూ నెగారా అనే ప్లేస్ దగ్గర ఉన్నా. సో మలేషియాలో ఇది మనకి 3వ రోజు అనమాట. ఇప్పటికే మలేషియాకి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే వెళ్ళి అవి కూడా చూడండి. మీకు ఆ కంటెంట్ నచ్చి, నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ప్రెసెంట్ అయితే మనం ఈ జూని ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేసి బయటకు అయితే వచ్చేసాం. అది నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే పెట్టున్నా మన ఛానల్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అది వచ్చేసి అవానా స్కైవే. ఏముంటుంది అక్కడ అంటే కొండల మీద కేబుల్ కార్స్తో వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆ కేబుల్ కార్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఫస్ట్ కేఎల్ సెంట్రల్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి క్యాబ్లో డైరెక్ట్గా వెళ్ళాలంటే 4000 చూపిస్తుంది. అదే కేఎల్ సెంట్రల్ నుంచి బస్సులో వెళ్ళాం అనుకోండి, జస్ట్ ఒక 1000 రూపీస్ అయిపోద్ది. ఇంకా టైం వేస్ట్ అయినా కానీ మనకి డబ్బులు సేవ్ చేయడం ముఖ్యం కదా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సోలో ట్రిప్ కాబట్టి ప్రతిదీ నాకు మొత్తం నా మీద పడుతుంది. ఒక 3-4 మెంబర్స్ వస్తే క్యాబే బెస్ట్ ఆప్షన్, త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ కేఎల్ సెంట్రల్కి వెళ్ళిపోతున్నా. ఈ క్యాబ్లో నాకు ఇక్కడ నుంచి ఒక 20 రింగిట్స్ అయితే పడింది, అంటే ఒక 500 రూపీస్. ఒక ½ అన్ అవర్ జర్నీ తర్వాత కేఎల్ సెంట్రల్కి అయితే వచ్చేసా. యాక్చువల్లీ ఇది ఒక ప్లేస్ కాదు, ఇది ఒక పెద్ద మాలు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, లేదంటే ఇంకా కౌలాలంపూర్ నుంచి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా అన్ని బస్సులు ఈ మాల్లోనే, అంటే మాల్లో లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో బస్ స్టాండ్ ఉంటుంది. అండ్ పైన అంటే లోయర్ గ్రౌండ్ నుంచి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. అంటే చూసారా, వీళ్ళు మాల్లోనే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా పెట్టేశారు. అండ్ పైన అంతా మన నార్మల్ షాపింగ్ మాల్ లాంటిదే. అంటే వచ్చిన టూరిస్ట్కి ఇక్కడ టైం స్పెండ్ చేసేలాగా, అంటే అదొక రకమైన టూరిజం టెక్నిక్ అనుకోండి. సో ప్రెసెంట్ అయితే నేను కేఎల్ సెంట్రల్ మాల్లోనే ఉన్నా. ఇప్పుడు కిందకి వెళ్ళేసి బస్ టికెట్ తీసుకొని తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ నేమ్ వచ్చి జెంటింగ్ హైలాండ్స్. నాకు ఎగ్జాక్ట్గా పేరు తెలియదు ఇందాక వరకు, ఇప్పుడే తెలిసిందనమాట. కేఎల్ సెంట్రల్ నుంచి ఈ జెంటింగ్ ఐలాండ్స్కి బస్ టికెట్ అయితే జస్ట్ 10 రింగిట్సే. సో మన బస్సు టైమింగ్ వచ్చేసి 3:30కి నెక్స్ట్ బస్సు. ఎగ్జాక్ట్గా 3:30కి అయితే బస్సు వచ్చేసింది. ఇంకా అందరూ జనాలను ఎక్కించుకొని లగేజ్ ప్యాక్ చేసుకుని 3:45 అప్పుడు స్టార్ట్ అవుతుంది. 3:47. Many hours later. సో గైస్, ఈ జెంటింగ్ హైలాండ్స్కి అయితే రీచ్ అయిపోయినాం. కౌలాలంపూర్ కేఎల్ సెంట్రల్ మాల్ నుంచి ఇక్కడ రావడానికి 1 అవర్ జర్నీ, ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్. సిటీలో ఒక 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. తర్వాత అంతా పెద్ద ఫారెస్ట్ లోపల నుంచి రావాలి. అంటే ఘాట్ రోడ్స్ అనమాట, మామూలుగా ఉండదు. ఘాట్ రోడ్స్ అయితే చాలా పెద్దవి. నేనైతే బస్సులో ఫుల్గా నిద్రపోయినా. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి అవానా బస్ టెర్మినల్లో. సో బస్ అయితే మనల్ని కింద లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో దించేస్తుంది. ఇది కూడా ఒక మాలే. సో లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్తే అక్కడి నుంచి మనకి కేబుల్ కార్స్ ఉంటాయి. సో ఆ కేబుల్ కార్ ఎక్కి మనం ఇంకా పైకి వెళ్ళాలి, కొండల పైకి. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అవానా స్కైవే. సో ఫస్ట్ వెళ్ళి టికెట్ తీసేసుకున్నాం. సో ఇక్కడ టికెట్స్ మనమే తీసుకోవాలంట. వాటిల్లో ఎవరో ఇవ్వరు. అక్కడికి వెళ్ళేసి కార్డు పెట్టేసి టికెట్ అయితే తీసుకోవాలి. చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో అందుకే నేను చెప్పింది, ఖచ్చితంగా మీరు కార్డు అయితే ఒకటి క్యారీ చేయండి. సో టికెట్ అయితే తీసేసుకున్నా. దీని కాస్ట్ 19 రింగిట్స్. అంటే అప్ అండ్ డౌన్, వన్ వే కాదు, రిటర్న్ టికెట్ కూడా. వన్ వే అయితే 11 రింగిట్స్. సో ఎలాగో మనం మళ్ళీ రిటర్న్ రావాలి కదా. సో అందుకే నేను రిటర్న్ టికెట్ కూడా తీసేసుకున్నా. అని ఇంకొకటి, ఓకే, థ్యాంక్ యూ. సో దీని మీద సి అని ఉంది కదా. సో మనం ఆ సిలోనే వెళ్ళాలి. అంటే డిఫరెంట్ టికెట్స్ ఉంటాయన్నమాట. ప్రీమియం ఒకటి, స్టాండర్డ్ ఒకటి, అలాగా. సో క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీ దగ్గర క్యాష్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు మలేషియాలో. సో బెటర్ క్రెడిట్ కార్డ్స్ని అయితే క్యారీ చేయండి. అండ్ మనది వచ్చేసి సి.
స్టాండర్డ్ తీసుకున్నా నేను, ప్రీమియం కాదు, ఎక్స్ప్రెస్ కూడా కాదు. సో ఇదంతా క్యూ దానికోసమే. సో ఇక్కడైతే జనాలు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఈ క్యూ ఇలా వెళ్ళి ఇలా రౌండ్లు తిరుగుతూ ఉందన్నమాట. అక్కడ మనకి ఆ కేబుల్ కార్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ట్రిప్ మెయిన్ ఏంటంటే మనం ఆ కేబుల్ కార్స్లో మొత్తం ఈ హైలాండ్స్ అంతా వాచ్ చేయొచ్చు అంతే. బట్ ఆ వ్యూస్ ఎలా ఉంటాయి ఏంది అనేది దాంట్లోకి వెళ్ళాక చూపిస్తాను. అది చూశాక అది వర్తా కాదా అని మీరే చెప్పాలి కింద కామెంట్స్లో. బట్ చాలామంది నాకు సజెస్ట్ చేశారు, ఈవెన్ ChatGPT కూడా సజెస్ట్ చేసింది వెళ్ళమని. సో ఇంకా మలేషియాకి వచ్చి చూడకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నా అంతే. అదండి అక్కడ ఆ కేబుల్ కార్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కేసి వెళ్ళబోతున్నాం. వచ్చేసినాం దగ్గరికి. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది ఈ క్యూ. నేను అనవసరంగా స్టాండర్డ్ తీసుకున్న టికెట్ పోతే పోయింది. ఒక 10 రింగర్స్ ఎక్స్ప్రెస్ తీసుకోండి పడికి ఆ ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటా కిందకి. దాదాపు 1 అవర్ క్యూ లైన్ కదిలితాయి కదా. అండ్ ఇగోండి ఇవే కేబుల్ కార్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇవి, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంతమంది ఉన్నా కానీ కొంచెం ఏదో క్యూ కదులుతూ ఉంది. సో వాళ్ళు ఇక్కడ దిగేస్తారు, అటుపక్క మేము ఇటు వెళ్ళేసి అటు తిరిగి ఆ పక్క ఎక్కాలి. మన ముందు ఈ ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి. ఒక దాంట్లో 6 మెంబర్స్ ఎక్కిస్తున్నారు. 1, 2, 3 చూడండి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. సో మనదైతే ఇదే 118. ఇలా ఒక మూల కూర్చున్నాం. సో మనకి కార్నర్ అయితే రాలేదు కానీ. సో ఈ కేబుల్ కార్ జర్నీ మనకి మొత్తం ఒక 1/2 అవర్ ఉంటుంది అనమాట, పోవడానికి అలాగే రావడానికి. అండ్ మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది, చిన్స్వి టెంపుల్ అని. ఆ స్టాప్లో దిగాక ఏముంటుందో మీకు రిటర్న్లో చూపిస్తా. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా జెంటింగ్ హైలాండ్స్కి అయితే వెళ్తున్నాం. అసలు ఏముంటుంది ఈ జెంటింగ్ హైలాండ్స్లో అంటే, ప్రజెంట్ మనం మలేషియాలోనే ఎత్తైన కొండ మీద ఉన్నాం. అంత ఎత్తైన కొండ మీద రిసార్ట్స్ ఉంటాయి. సో ఆ ప్లేస్లో మనలాంటి వాళ్ళు స్టే చేయాలంటే అవ్వదు. బాగా డబ్బున్న వాళ్ళు అంటే పొలిటీషియన్స్ అలాంటి వాళ్ళు వచ్చి స్టే చేస్తారనమాట. అండ్ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా ఉంటాయి. అండ్ క్లైమేట్ కూడా మీకు కింద ఉన్నట్టు పైన ఉండదు, మీకు మామూలు చలి ఉండదు. పైన అయితే ఏదో మీరు కాశ్మీర్లో ఉంటే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలా ఉంటుంది. మీకు చూపిస్తా పైకి వెళ్ళాక. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ కేబుల్ కార్ని వచ్చేసి గండోలా అంటారు. అంటే దీనికి ఒక పేరు అనమాట గండోలా అనేది. అండ్ ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కింది గ్లాస్ బ్లాక్ కలర్లో ఉంటుంది, అంటే ఇది బేసిక్ స్టాండర్డ్ అనమాట. అలాగే మనకి ప్రీమియం గండోలా అని ఉంటుంది, దాంట్లో మనకి నార్మల్ గ్లాస్ ఉంటుంది, అంటే మనకి క్లియర్గా కనిపిస్తాయి విజువల్స్. అండ్ ఇంకా ప్రీమియం ఉంటుంది, దాంట్లో మనకి గ్లాస్ ఉండదు, ఓన్లీ గ్రిల్స్ ఉంటుంది. అంటే మీకు ఆ గాలి డైరెక్ట్గా వచ్చేసి ఫేస్కి తగులుతుంటుంది. మంచిగా వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అంటే మనం డబ్బులు పెట్టే కొద్దీ కంఫర్ట్ అండ్ లగ్జరీ కూడా వస్తాయి. బట్ ప్రజెంట్ నేను తీసుకుంది మాత్రం బేసిక్, అంటే మోస్ట్లీ ఎక్కువ మంది బేసికే ప్రిఫర్ చేస్తారు, ఎవరో రేర్ అనమాట. అదొని మీకు కింద ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అనమాట చిన్స్వి టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మధ్యలో ఒక స్టాప్ ఇప్పుడు ఆగుతుంది మన గండోలా ఈ స్టాప్ దగ్గర. అక్కడ దిగేసి ఆ టెంపుల్ అంతా చూసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి వచ్చి ఎక్కి పైకన్నా వెళ్ళొచ్చు, లేదు మాకు ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ కిందకన్నా వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఫస్ట్ డైరెక్ట్గా పైకే వెళ్ళిపోతున్నా, రిటర్న్లో వచ్చి ఆ టెంపుల్ చూసుకుందాం అనేసి, అంటే పైన ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా త్వరగా వచ్చేద్దాం అనేసి. సో ఇద్దరు స్టాప్ అయితే ఉంది మనకి చిన్స్వి టెంపుల్ దగ్గర. బట్ మా గండోలా నుంచి అయితే ఎవరు దిగలేదు, అందరూ డైరెక్ట్గా ఫస్ట్ మోస్ట్లీ అందరూ పైకి వెళ్ళిపోతారు, తర్వాత దీన్ని కవర్ చేసుకుంటారు అనమాట. డోర్స్ తెరుచుకుంటాయి, మన ఇంట్రెస్ట్ నచ్చితే దిగచ్చు, లేదంటే కామ్గా అలానే కూర్చోంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, మూవ్ అవుతూనే ఉంటుంది ఆగకుండా. అండ్ ఇంకోటి, ఇన్ కేస్ మీకు ఈ కేబుల్ కార్లో వెళ్ళడం భయం అనిపిస్తే ఈ జెంటింగ్ హైలాండ్స్ రావడానికి దాని కింద రోడ్డు కూడా ఉంది, మీరు క్యాబ్ బుక్ చేసుకొని కూడా రావచ్చు పైకి. బట్ నన్ను అడిగితే కేబుల్ కారే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మంచిగా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఒక 1/2 అవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో రోడ్లో ఎప్పుడు వెళ్ళేదే కదా, సో బెటర్ మీరైతే కేబుల్ కార్ జర్నీని ప్రిఫర్ చేయండి. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM నుంచి నైట్ 11 PM వరకు కంటిన్యూస్గా పోతూనే ఉంటాయి. మోస్ట్లీ డే లైట్ ఉన్నప్పుడే వస్తే మీకు ఆ ఫారెస్ట్, ఆ క్లౌడ్స్, ఆ విజువల్స్ అన్నీ బాగుంటాయి. నైట్ టైం అంత ఏం కనిపించదు. సో అలా ప్లాన్ చేసుకోండి మీకు కంఫర్ట్ని బట్టి. అండ్ ఇంకోటి, మీరు కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఆ బిల్డింగ్ మొత్తాన్ని క్లౌడ్స్ కవర్ చేసేసినాయి. అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మేఘాల్లో ఉన్నాం, చాలా అంటే చాలా హైట్లో ఉన్నాం.
నార్మల్ మలేషియా కౌలాలంపూర్కి ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్కి అండ్ అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట లాస్ట్ స్టాప్. ఇదే జెంటింగ్ ఐలాండ్స్. సో ఇక్కడ మనకి రకరకాల యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. లైక్ రోలర్ కోస్టర్ ఉంది, ఐస్ ఏజ్ అనే ఒక థీమ్ పార్క్ అయితే ఉంది. అవి ఇప్పుడు రెడీ అంటే కొంచెం రీమోడల్ అయితే చేస్తున్నారు. బట్ ప్రెజెంట్ అయితే ఎక్కువ మంది జనాలు లేరనమాట, వాటి దగ్గరికి వెళ్ళట్లేదు. మేబీ అవి చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేయండి. అండ్ ఇప్పుడు మనం దిగేది కూడా ఒక మాల్లోనే. సో మొత్తం వీళ్ళు మాల్స్లోనే, అంటే బస్ ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఈవెన్ ఇప్పుడు ఈ కేబుల్ కార్స్ ఎక్కాలన్నా కానీ మాల్స్లోనే. ఇప్పుడు ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మన లాస్ట్ స్టాప్ జెంటింగ్ హైలాండ్స్. అది కూడా ఒక పెద్ద మాల్. మీకు మాల్ చూపిస్తాం లోపలికి వెళ్ళాక. అక్కడ ఆ స్టాప్లో దిగి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ మనం కేబుల్ కారు సేమ్ ఇదే విధంగా కేబుల్ కార్ ఎక్కి మధ్యలో ఆ చిన్ స్వీట్ టెంపుల్ దగ్గర అయితే దిగదాం. సో ఇక్కడ ఖచ్చితంగా దిగాల్సిందే అంట. అంటే మేము దిక్కుండా అటే వెళ్ళిపోతాం దాంట్లోనే వెనక్కి అంటే ఒప్పుకోలేదు. ఖచ్చితంగా దిగాయి మొత్తం తిరిగేసి మళ్ళీ అటు వచ్చి ఎక్కాలి. అటు పక్క ఇంకా పెద్ద క్యూ ఉంది. వారు నాయన ఈ క్యూ ఏంది స్వామి. సర్లే ఇంకెలాగో వచ్చాం కాబట్టి మంచిగా ఫుడ్ అయితే ట్రై చేస్తా. ఆకలేస్తుంది ఫస్ట్ నాకు. ఇది కూడా ఒక మాలు. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ రైల్వే స్టేషన్ని, బస్ స్టాండ్ని, ఇప్పుడు ఈ కేబుల్ కార్ ఉంది కదా, అన్నిటినీ మాల్స్లోనే పెడుతున్నారు. జనాలు అవి దిగినాక ఎలాగో మాల్స్లో టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళకి బిజినెస్ అంటే జనాలు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. సో మాల్ లోపల దానికి స్టేషన్ అనమాట కేబుల్ కార్కి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ వెళ్ళాలంటే చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. ఆ క్యూ లైన్ చూస్తుంటేనే దూరం తీరిపోతుంది. ఓరా నాయన, నేను చేసే తిక్క పనులు ఎట్లా ఉంటాయంటే ఈ జెంటిల్ ఐలాండ్స్ పైకి వచ్చేటప్పుడు స్టాండర్డ్ టికెట్ తీసుకున్నా. ఇప్పుడు కిందకి అంటే మళ్ళీ ఇది వన్ వే కాదు, రిటర్న్ కూడా. ఇప్పుడు కిందకి వెళ్ళడానికి మళ్ళీ ఎక్స్ప్రెస్ టికెట్, ఇది 30 రింగిట్స్. ఇది రిటర్న్ కలిపి 15 రింగిట్స్. అంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో టికెట్ కొన్నాం. ఎందుకంటే మీకు చూపిస్తా. స్టాండర్డ్లో నుంచి రిటర్న్ పోవాలంటే ఆడ కనీసం గంట సేపు క్యూ ఉంది. అదే విఐపిలో నుంచి అయితే క్యూవే లేదు, ఖాళీగా ఉంది. సో అనవసరంగా మళ్ళీ ఇంకో టికెట్ బొక్క. నాకు తెలిసి ఇది కూడా వీళ్ళ బిజినెస్ ఐడియానేమో మరి. చాలామంది నాలాగే చేస్తున్నారు పాపం. అంతసేపు క్యూలో నిలబడలేక చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చి అందరూ విఐపి పాసే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మనం ఈ విఐపి ఎంట్రీలో నుంచి అయితే పోతున్నాం. ఇదైతే కొద్దిగా త్వరగా అయిపోతుంది. పోతే పోయిందిలే, ఒక 600 బొక్క. సర్లే మనకు పడే బొక్కల్లో అయితే ఒక బొక్కేగా చెప్పాలంటే. కొంచెం త్వరగా వెళ్దామని. ఎందుకంటే ఇప్పుడు టైం 6:30 అవుతుంది ఈవినింగ్. మళ్ళీ మనం ఆ కేబుల్ కార్లో కిందకి వెళ్ళి అక్కడి నుంచి బస్ తీసుకొని కౌలాలంపూర్ వెళ్ళాలి. చాలా టైం పడుతుంది మనకి. డబ్బుంటేనే ఏదైనా, అది మలేషియాలో అయినా ఇండియాలో అయినా, స్టాండర్డ్ టికెట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి చూడండి. మినిమం 1 అవర్ దాకా వెయిట్ చేయాలి. ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకున్న వాళ్ళు జస్ట్ 5 మినిట్స్. సో అది డబ్బుంటే. అంటే మన దగ్గర ఎక్కువ లేదు, తప్పదు, టైం వేస్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఒకసారి మలేషియాకి వస్తాం, టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తే వేస్ట్ అయిపోతాం కదా, అందుకోసం అని. అండ్ ఇక్కడ కింద ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా ఓపెన్ చేసినట్లేదు. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే అక్కడ ఐస్ ఏజ్ అని ఒకటి, రోలర్ కోస్టరు, చాలా ఐటమ్స్ అయితే పెడుతున్నారు వీళ్ళు. బట్ ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. అది కానీ ఇవన్నీ కానీ ఓపెన్ చేస్తే ఇంకా 1 డే ఇక్కడే టైం స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉండొచ్చు. బా చలి మామూలుగా లేదు. నేను మధ్యలో ఒక స్టేషన్లో అయితే దిగేసిన. అదోని ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్దాం అనేసి. ఎలాగో లేట్ అయింది, ఆ టెంపుల్ కూడా చూసుకొని పోదాం, మాకు ఎలాగో విఐపి పాస్ ఉంది అని చెప్పి దిగిన. గైస్ నిజంగా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నెక్స్ట్ లెవెల్. అదంతా పెద్ద కొండలు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంది, చలి మామూలు చలి కాదు. ఇదండి ఇక్కడి నుంచి మీకు బాగా కనిపిస్తుంది కదా కేబుల్ కార్లు వచ్చేది పోయేది. కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 6:30.
ఈవినింగ్ 6:30 బట్ స్టిల్ అక్కడ చూడండి సన్ను. నిజంగా ఈ కేబుల్ కార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గైస్. మెయిన్ ఈ కొండల్లో అంత హైట్లో దాంట్లో వెళ్ళడం ఒకటైతే ఇక్కడ నుంచి వ్యూ ఇంకొకటి, ప్లస్ ఇక్కడ క్లైమేట్ అయితే డిఫరెంట్గా ఉంది. క్లైమేట్ మాత్రం అంటే కొండల్లో ఆఫ్ కోర్స్ చలిగానే ఉంటుంది, బట్ చాలా అంటే చాలా చలిగా ఉంది. సో అక్కడ టెంపుల్ ఉంది, అదండి అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. మనం అప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఈ టెంపుల్కి రావాలంటే మనం ఒక అటు ఇటుగా ఒక 500 స్టెప్స్ దాకా దిగాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ ఎక్సలేటర్ అనమాట, స్టెప్స్గా ఉంటాయి. ఇదొకటి, దీని తర్వాత ఇంకోటి, అలాగ 6 నుంచి 7 ఎక్సలేటర్లు అయితే ఉంటాయి. మెట్లు దిగాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇదే అనమాట చిన్స్వి టెంపుల్. ఏదో సంథింగ్ చైనా టెంపుల్ అయితే, చైనా టెంపుల్ లానే ఉంది. ప్రెసెంట్ మనం ఇక్కడ ఉన్నాం. ఇదంతా మెట్లు దిగి నడుచుకుంటూ వచ్చాం ఈ టెంపుల్. ప్లస్ ఇక్కడ ఇంకా మంచిగా వ్యూ అయితే ఉంది. ఇక్కడికి వెళ్దాం ఇప్పుడు. సమ్ బుద్ధిస్ట్ టెంపుల్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా పెట్టినారు. ఇక్కడ ఒక 5 minutes కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత మళ్ళీ ఒకే రోజు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే అవ్వట్లేదు గైస్. నిజంగా మనకు ఉండేది కొన్ని రోజులు, 1-2 కవర్ చేసి కామ్గా వచ్చేసి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఓపిక లేకపోయినా తెచ్చుకొని అయిన కాడికి కవర్ చేస్తున్నా మొత్తం. వదిలేస్తే ఇక్కడే ఆ బెంచ్ మీద పడుకొని నిద్రపోతా, అట్లా ఉంది నా పరిస్థితి. సో ఇందాక మనం పైనుంచి చూసాం కదా ఒక ప్లేసు, అది ఇదే అనమాట. అబ్బా చలి స్వామి ఇట్లా ఉంది. నాకు ఫీవర్ వచ్చేసి అలా ఉంది. మొదలే బాడీ పెయిన్స్కి, ఈ చల్లగాలికి అయిపోతా ఈరోజు నేను. ఈయనెవరో ఒక అతను ఫౌండర్ ఆఫ్ రిసార్ట్స్. ఓకే, ఈ చిన్స్వి టెంపుల్కి ఈయనే అనమాట ఫౌండరు. కొండల మధ్యలో అక్కడ చూడండి బుద్ధ. చలి మాత్రం మామూలుగా లేదు. మీకు ఆ విండ్ సౌండ్ వినిపిస్తుందా? అబ్బా. సో మనం అక్కడి నుంచి కిందకి దిగుతున్నాం దాంట్లో, ఇది ఆ కేబుల్ కారులో. ఓ ఇక్కడ చూడండి ఎంత పెద్ద బుద్ధుడు ఉన్నాడు. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా పెద్ద బుద్ధ విగ్రహం. అండ్ అక్కడ కొండల్లో ఏదో సమ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అప్పట్లో రాజులవి, కొన్ని జంతువుల విగ్రహాలు. అండ్ ఇక్కడ చూడండి బోధి ధర్ముని విగ్రహాలు ఉన్నాయి చాలా రకాల పోస్టర్స్లో. బోధి ధర్మే అని అనుకుంటున్నా. యా కరెక్టే, బోధి ధర్మ మొత్తం ఆయనే. ఒకసారి పైకి వెళ్ళి మీకు కూడా చూపిస్తాగండి. వాళ్ళ రాజుల కాలంలో ఆ టైప్ బొమ్మలు అయితే పెట్టున్నారు. రంగురంగులేసి కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ అప్పట్లో చైనా రాజులు, వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, బంట్లు, వాళ్ళని ఎలాగా ఇబ్బంది పెట్టారు.
మొత్తం బొమ్మలు వేసి పెట్టినారు. అండ్ ఇక్కడ చూడండి, తలలు నరికేసి ఇలా గుర్రం తల, బరి తల అవి పెట్టున్నారు. అంటే సెకండ్ హిల్ చాంబర్ చుజాంగ్ వాంగ్ అంట, ఏదో మనకంత ఐడియా లేదుగా ఈ చైనీస్ మలేషియన్ హిస్టరీ గురించి. ఫస్ట్ హిల్ చాంబర్ అంట. సో ఇక్కడ వచ్చేసి అందరూ దండం పెట్టుకొని అక్కడ ఆ దేవుడు గంట కొడుతున్నారు. ఇదండి చాలా పెద్ద బుద్ధ విగ్రహం. సో మన సైడ్ గంట కొట్టారంటే చెప్పులు తీసేసి వెళ్తాం కదా, బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. చెప్పులు వేసుకునే అన్ని చేస్తాం. ఎక్స్క్యూజ్, కెన్ జస్ట్ టేక్ ఏ వీడియో? ఓకే ఓకే. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళేసి గంట అయితే కొడదాం. థ్యాంక్స్ మచ్. ఓకే, మర్చిపోయా, ఇక్కడ చూడండి, నేను ఇది అసలు దీని సంగతే మర్చిపోయా, ఇప్పుడు చూస్తున్నా. అట్టు ఉంటుంది, 1 bill సౌండ్ ఫర్ 1 wish ఓన్లీ డొనేట్. అంటే ఇక్కడ మనం బెల్ కొట్టేసి ఏదన్నా విష్ కోరుకోవచ్చు. నేనేం కోరుకోలే, ఇప్పుడు కోరుకుంటా. చెప్పులు తీసేసి ఇప్పుడు వెళ్తా. చిన్న విషయాలే, పెద్దది కాదు. సో అయిపోయింది ఈ ప్లేస్లో. నాకెందుకో ఈ థాయిలాండ్, మలేషియా వీటిలో తిరిగి నేను కూడా ఆటోమేటిక్గా వీళ్ళ కల్చర్కి అలవాటు పడిపోతున్నాను. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మరి చెప్పాలంటే. ఈ బుద్ధిస్టు ఆ టైపు మారిపోతానేమో నేను. అంటే బుద్ధుడు అంటే మన దేవుడే కదా, సో ఇబ్బంది లేదు. కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడి నుంచి వ్యూ చూడండి. మళ్ళీ మనకు రోడ్డు కూడా ఉంది పైకి రావడానికి. రోడ్డు, ఆ కేబుల్ కార్ రెండు. యాక్చువల్లీ నాకైతే ఈ జెంటింగ్ హైలాండ్స్ ఇంత అద్భుతంగా ఉంటుందని తెలీదు. తెలుసుంటే ఒక 1 day మొత్తంగా నేను ఈ ప్లేస్కే పెట్టి నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటా. సో గైస్, మీలో ఎవరైనా మలేషియాకి కానీ వస్తే ఈ జెంటింగ్ హైలాండ్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఇక్కడ కానీ వస్తే. ఈ కేబుల్ కార్స్ మార్నింగ్ 7 నుంచి రాత్రి 11 వరకు నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంటాయి. సో మీరు కానీ ఈ జెంటిల్ హైలాండ్స్ ఐలాండ్ కాదు, హైలాండ్ ఇక్కడ రావాలనుకుంటే బెటర్ మార్నింగే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు పైన కూడా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు తెలీదు, జస్ట్ ఈ కేబుల్ కార్ ఒకటే కదా, అలాగా తిరిగేసి వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన. లేదంటే దీనికంటూ సపరేట్గా ఒక రోజంతా డెడికేట్ చేసేస్తుంటాను. సో మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు నేను చేసినట్టు. ఒక రోజు అంటూ సపరేట్గా దీనికోసమే స్పెండ్ చేయండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేసి మంచిగా నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇంకా మనం ఈ జెంటిల్ ఐలాండ్ నుంచి అయితే కౌలాలంపూర్ KL సెంట్రల్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి సేమ్ ఆ కేబుల్ కార్ ఎక్కి కిందకి దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్ టికెట్ తీసుకొని బస్సు ఎక్కి ఒక 1 hour బస్ జర్నీ. ఆ తర్వాత KL సెంట్రల్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని హాస్టల్కి వెళ్ళాలి. ఈజీగా 2 నుంచి 3 hours టైం పడుతుంది. సో నాకు ఓపిక ఉంటే నైట్ ఇంకేదన్నా ఎక్స్ప్లోర్ చేస్తా, లేదంటే వాళ్ళకి ఇంతే. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా మలేషియాని మనం ఇంకా చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ జెంటిల్ హైలాండ్స్ మలేషియా. గైస్, లాస్ట్గా ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈ జెంటింగ్ హైలాండ్స్ నుంచి మనం కౌలాలంపూర్ వెళ్ళాలంటే లాస్ట్ బస్ మనకి ఈవినింగ్ 6కే ఉంటుంది. ఆ తర్వాత బస్సులు అయితే ఉండవు, ఇంకా ఖచ్చితంగా క్యాబ్స్లోనే పోవాలి. నాకు మళ్ళీ అది కూడా ఒక పెద్ద బొక్క అయితే పడింది క్యాబ్లో వచ్చా కౌలాలంపూర్కి. సో మీరైతే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కానీ ఈ వీడియో కొంచెం నచ్చుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఉంటా, బాయ్.